డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, సింహరాశి వారి పరిస్థితి ఏంటండి? తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సో ఈ నక్షత్రాల సమంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా వీరు ఎప్పుడు అనుకుంటే సూర్యుడు అధిపతి, ఎప్పటికైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ఫైరీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నీతి నిజాయితీలతో ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు కానీ వీళ్ళ ముందు కనిపించరు, మిత్రులు తక్కువగా ఉంటారు కానీ వాళ్ళు బెస్ట్గా ఉంటారు. వీళ్ళ గవర్నమెంట్ నుంచి ఎప్పుడూ లైఫ్ లాంగ్ హెల్ప్ ఉంటుంది. సూర్యుడు మెయిన్గా తండ్రి కారకుడు కాబట్టి ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేయడం కానీ, గవర్నమెంట్లో ఏదైనా పొజిషన్లో ఉండడం కానీ, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి హెల్ప్ ఉండడం కానీ, లేదా ఏదైనా పొలం ఉండడం కానీ కూడా జరుగుతుంది. సో ఈ రాశి వారికి వచ్చేసప్పటికి ఏంటి, మెయిన్గా అష్టమశని నడుస్తుంది. అష్టమశని మలాని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎందుకంటే చిన్న అనారోగ్యం విషయం కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం విషయం కానివ్వండి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అటు ఆడవాళ్ళకి, ఇంట్లో ఆడవాళ్ళకి ప్లస్ వీళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడికి చూడండి, ఒక గ్రహం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మొగాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అష్టమశనో ఏళ్ళనాటిశనో అర్ధాష్టమశనో నడుస్తుంది అనుకోండి, ఆ ఇంట్లో మొత్తం అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయిన ఆ మేల్ మెంబర్కి ఇలాంటివి ఏం లేకపోతే మిగతా వాళ్ళకి నడుస్తున్నా కూడా ఏం కాదు, ఎక్కువ ఇంపాక్ట్ మ్యాన్. ఎందుకంటే ఇతని సంపాదన అనుకోండి, తిరిగి రావడం అనుకోండి, ధైర్యంగా ఇంట్లో ఉండడం అనుకోండి, ఎమోషనల్ సపోర్ట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇతనే చేస్తారు. కాబట్టి ఇతని జాతకం ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి రాహుకేతులు. ఈ రాహుకేతులు వచ్చేసప్పటికి అంటే మనకి రాశిలోనే కేతు ఉండడం, సప్తమ స్థానంలో రాహు ఉండడం. గురువు అండి, ఈ రాహుకేతుల ఎఫెక్ట్ కూడా ఎలా ఉంటుందంటే, మీరు చాలా మంచివారు, చాలా హెల్పింగ్ నేచరు, ఏమైనా అడగగానే చేస్తారు, అన్నీ ఉన్నాయన్నమాట. సడన్గా ఇవన్నీ మాయమైపోతాయి. ఏంటంటే కనుక మన రాశిలో కేతు అనే గ్రహం ఉండడం అనేది ప్రస్తుతం గ్రహణ సమయం నడుస్తుంది. అంతకుముందు కూడా చూసినా మీరు ఈ సింహరాశి గ్రహణం కూడా వచ్చింది 3 నెలల క్రితం. సో ఈ గ్రహణం అంటే ఏంటంటే మెయిన్గా మన చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఎవరైతే ఉన్నారో దాన్ని కరెక్ట్గా రాహుకేతులు కానీ అక్కడ వచ్చి ఆగితే కనుక అది గ్రహణ సమయం అనమాట. సో అందుకే 9 ఏళ్ల దాకా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింహరాశి వారు ఉన్నారనుకోండి, డిసెంబర్ దాటిపోతే మళ్ళీ 9 ఏళ్ల దాకా గ్రహణం ఉండదు ఈ రాశి వారికి. అలా ఫిక్స్డ్ అన్నమాట. అందరం కూడా అయ్యో గ్రహణం వస్తాం, గ్రహణం వస్తే మనకేం ఎఫెక్ట్ ఉండదు, ఆ రాశి వాడికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాడికి ఏడాది అయిపోయింది అనుకోండి, 1.5 year లోపల మళ్ళీ 9 years దాకా ఈ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మీరు 9 years దాకా ప్రశాంతంగా ఉండదు. కానీ ఆ రాశి వారికి ఆ పుట్టిన నక్షత్రం వాడి మీద వస్తే మటుకు 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టైంలో చాలా జాగ్రత్తలు వహించాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అంటే గ్రహణ సమయం నడుస్తున్నాడు. ఎందుకంటే మన సింహరాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి. సో మనం ఏమన్నా కూడా వాడు అలా అన్నాడు, వీడు ఇలా మారిపోయాడు, వాడు వైఫ్ వచ్చిందా ఇలా ఉన్నాడు, ఏదో డబ్బులు ఇచ్చేవాడు ఇవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడి, ఇవన్నీ అనవసరమైన వస్తాయన్నమాట. అదే డిసెంబర్ అయితే దాటిపోయింది, మళ్ళీ సేమ్ మనకి మంచివాడు, హెల్పింగ్ నేచర్ అలా అనుకున్నాం కానీ అదేదో దీని మూలాన్ని ఇలా ఉన్నాడు, ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ గ్రహణ సమయం నడుస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండడం బెస్ట్. ఏమైనా మాట్లాడితే కనుక అనవసరంగా అవన్నీ చిలువలు పరువలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందు గురించి మనం కాంగా ఉంటే సరిపోద్దండి మెయిన్గా ఈ సింహరాశి వారికి. అలాగే గురువు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానం అంటే ఖర్చు స్థానం, నిద్రస్థానం కూడా. సో వ్యయస్థానంలో శుభగ్రహం ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థానంలో అయిన గురువు ఉన్నాడు కాబట్టి మంచి ఖర్చులు చేయిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇంట్లో మేనకోడలతో లేకపోతే అన్నయ్య కూతురుతో ఎవరితో పెళ్ళి అవుతుంది, దానికి డబ్బులు ఇస్తారు. లేదా సంఘంలో ఎన్నో మంచి పూజలు అవుతున్నాయి, పునస్కారాలు అవుతున్నాయి, ఏవో మంచి పనులు అవుతున్నాయి, దానికి దాన ధర్మాలు చేస్తారు. ఇలా ఖర్చులు అవుతాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు అయితే అవ్వవు, కానీ ఖర్చులు మటుకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇలా ఉంటుంది. కానీ నన్ను అడిగితే ఏంటంటే కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఈ జూన్ అంతా కూడా. అదే. సో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి, ఇల్లు కొనాలంటే కూడా ప్రస్తుతం అయితే లేనట్టే అండి. ఎందుకంటే మెయిన్ గురువు బలం చాలా ఉండాలి. ఆ గురువు వేలలో ఉండేప్పటికీ అంటే ఆ గురుబలం అనేది లేనట్టే. ఖర్చే ఉంది, ఖర్చుతో ఇల్లు కొనలేడు కదా. సో ఇల్లు అనేది అసెట్ కాబట్టి ఇల్లు అయితే లేనట్టే అండి. రైట్. మరి స్థానచలనం మార్పు అంటే ఉద్యోగంలో అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ లో అయినా, లేకపోతే బిజినెస్ లో అయినా, ఫారెన్ వెళ్ళాలనుకున్నా స్థానచలనం ఎందుకు ఉంటుంది అంటే, అష్టమశని అంటేనే స్థానచలనం. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ ఎత్తుకుని వెళ్ళడం కానీ, అంటే ఇలా ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఇది సరైన సమయం. ఎందుకంటే మనల్ని ఎలాగో స్థానచలనం చేయిస్తుంది కదా గ్రహం. సో మీరు ఆ చదువుకోవడానికి, ఉన్నత చదువుకోవడానికి
మీరు ఈజీగా వెళ్ళొచ్చు ఫారెన్కి అనమాట. ఓకే. ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందండి సింహరాశి? ఆరోగ్యపరంగా మటు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమశని నడుస్తుంది, కొంచెం గురుబలం తక్కువగా ఉంది, రాశిలో కేతు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు అన్నీ జరుగుతుంటాయి. మరీ అదే పెద్ద హాస్పిటలైజేషన్ లేకపోతే సర్జరీస్ అలాంటివి కాదు, చిన్న చిన్న అనారోగ్యాలు మనకు జరుగుతుంటాయి. ఇంకోటి సింహరాశికి మెయిన్గా అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు మటుకు భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి జూన్ 30 దాకా ఇంచుమించుగా ఆరోగ్యం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే. ప్రస్తుతం. ఇవన్నీ ఎందుకంటే మెయిన్ అదృష్టకారకుడే మెయిన్గా సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి అదృష్టకారకుడు ఎప్పుడైతే గోచారీత్యా బాగున్నాడో డబ్బుకి ఏం ఇబ్బంది ఉండదు, మాట పడక్కర్లేదు, ఆరోగ్యం బాగుంటుందండి. ఈ 3 ఫిక్స్డ్ పాయింట్స్ అన్నమాట. ఓకే. సో ఈ జూన్ నెల అంతా పాటు ఇది కవర్ చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్. మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి? సో వీరికి మెయిన్గా ఈ అష్టమ శని ఎఫెక్టే ఎక్కువ ఉన్నట్టు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, సో ఖచ్చితంగా వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఈ ఇంపాక్ట్ ఇంకా 1 year దాకా ఉంది కాబట్టి అష్టమ శనిది. సో ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే సరిపోతుందండి. అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బుధవారం, శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకంగా అర్చనగా చేయించాలి. అలాగే మంగళవారం, శనివారం అయితే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, తమలపాకుల పూజ చేయిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.